ఎన్నో విధాలుగా నేను కూడా అనుకున్నాను అనమాట. ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. తక్కువ టైంలో ఏజ్ ఉన్నప్పుడే మనం సంపాదించుకోవాలి ఏ వర్క్ ఏదైనా. సో పేదరికం అనేది కూడా మన వరకు అయిపోవాలని ఒక ఆలోచన బట్టి నాకు ఒక బిజినెస్ అవకాశం అనేది. సో మీకు ఏ విధంగా అయితే మీకు ఫ్రెండ్స్ ద్వారా లేదంటే మీ దగ్గర రిలేషన్ దగ్గర మీకు ఆ బిజినెస్ అవకాశం వచ్చింది. సో నాకేంటంటే ఒక థ్యాంక్ యూ కూడా అని చెప్పుకోవచ్చు. నిజంగా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా మేడం వచ్చేసి మా లైఫ్ పార్ట్నర్ సేఫ్ షాప్ మ్యారేజ్ తో పాటు సేఫ్ షాప్ బిజినెస్ కూడా నా దగ్గర తీసుకొచ్చింది. సో తీసుకొచ్చిన అంటే నేను ఒక నమ్మకం అంతే. అంటే మ్యారేజ్ ముందు ఆ మాట్లాడుకున్నమాట. మాట్లాడుకునే చిన్న సేఫ్ షాప్ బిజినెస్ అవకాశం. ప్లస్ బిజినెస్ అనేది తక్కువ టైంలో మనం తొందర సక్సెస్ కావాలని ఒక అనుకునేది. అలాంటి టైంలో నాకు బిజినెస్ అవకాశం వచ్చేసింది. మా వైఫ్ ద్వారా నాకు నెక్స్ట్ ఇట్లా వచ్చేసిన అమౌంట్ తోటి ఒక ల్యాప్టాప్ తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న గ్రూప్ మీటింగ్స్ గురించి. గ్రూప్ మీటింగ్స్ కూడా ప్రతి ఒక్క గ్రూప్ మీటింగ్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, కో ట్రైనింగ్ ప్రతి ఒక్కటి అటెండ్ గురించి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఈ రోజు వరకు ప్రతి ఒక్క మీటింగ్ అనేది నేను అటెండ్ అయ్యాను. నెక్స్ట్ ఇలా చిన్న ఆ, అదే రోజు నాకు ఒకసారి బిజినెస్ అవకాశం. ఆ మన ప్లాన్ అనేది శ్రీనివాస్ సార్ నాకు వచ్చి ప్లాన్ చెప్పాడు. ప్లాన్ చెప్పిన వెంటనే అందులో నాకు చాలా నచ్చింది గురించి తక్కువ టైంలో ఇలా మనం సక్సెస్ కావచ్చు. సో నెక్స్ట్ ఇలా వచ్చేసింది డబ్బు ఫ్లైట్ మళ్ళీ నెక్స్ట్ ఇలా ఫారెన్ తీసుకోవచ్చు. అన్ని ప్రతి ఒక్కటి ఇలా చాలా నచ్చింది గురుజీ. ఇదే ఇప్పుడు నేను ఈ రోజు ఫుల్ టైం చేస్తున్నా గురుజీ. నెక్స్ట్ గురుజీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక 1 మంత్ లోనే సిల్వర్ లెవెల్ రికగ్నిషన్ తీసుకున్నా గురుజీ. ఇంతవరకు నేను కూడా మీ చేతుల మీదుగా తీసుకున్నా గురుజీ. ఇంతవరకు కూడా నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కి కానీ మైక్ పట్టుకొని మాట్లాడి కూడా ఎప్పుడు వినలేదు గురుజీ. ఫస్ట్ టైం గురుజీ నేను సోషల్ అది సిల్వర్ లెవెల్లో మీ ముందు మాట్లాడిన గురుజీ. నెక్స్ట్ గురుజీ సిల్వర్ లైఫ్ అయిపోయింది, ప్లాటినం కూడా అయిపోయింది గురుజీ. నెక్స్ట్ గురుజీ గోల్డ్ లెవెల్ కూడా కంప్లీట్ చేసుకున్న గురుజీ. ఈ రోజు నేను పర్లు దగ్గరలో ఉన్నాను గురుజీ. పర్ల దగ్గర ఉన్నాను. నెక్స్ట్ గురుజీ. వేరే చెప్పకు, తిమకు చెప్పాను. ఓకే సార్. ఓకే లీడర్స్. నెక్స్ట్ గురుజీ దిశ ట్రైనింగ్ గురించి. దిశ ట్రైనింగ్ లీడర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక సేఫ్ షాప్ వర్క్ చేసుకుంటూ నేను ఒక ప్రైవేట్ వేరే వర్క్ చేసుకుని ఉండేది. పార్ట్ టైం లాగా వర్క్ చేసేది. వర్క్ చేసే టైంలో నాకు అచ్యుత్ గురించి కావచ్చు, చారి గురించి కావచ్చు, నాకు ఈ రోజు దిశ ట్రైనింగ్ అనేది ఒక వండర్ఫుల్ ట్రైనింగ్ నాకు వినిపించారు. ఆ రోజు నేను ఏదో వర్క్ చిన్న చిన్న వర్క్ చేసుకునే టైంలో ఖచ్చితంగా పూణే ఆ రోజు మా రవీంద్ర మరి గురించి దిశ ట్రైనింగ్ ఉంది. ఆ ట్రైనింగ్ వల్ల నేను ఈ రోజు ఫుల్ టైం చేస్తున్నా గురుజీ. దిశ విన్నాను, నా దశ మార్చుకున్నాను గురుజీ. ఇందులో ఏంటంటే ప్రతి ఒక్కరి ఆ రోజు దిశ ట్రైనింగ్ కూడా మన అభిషేక్ గురుజీ దిశ ట్రైనింగ్ కూడా అటెండ్ గురుజీ. మా వైఫ్ ఇద్దరం. నెక్స్ట్ డైమండ్ ఫంక్షన్ గురించి. మీ డైమండ్ ఫంక్షన్ నేను టూ వినయ్ గురించి అండ్ నరేష్ గురించి మీ డైమండ్ ఫంక్షన్ చూశాను. చూసిన వెంటనే చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైమండ్ ఫంక్షన్ అనేది ఈ రోజు ఇట్లా చేసుకోవాలి. ఒక 100 మంది కాదు, ప్రతి బయట ఏంటంటే ఏ వర్క్ ఎంత ఈ రోజు ఎంత మంచి వర్క్ చేసినా కూడా 10 మందిలో ఎంతవరకు గుర్తించారు. సో అదే విధంగా ఈ రోజు నేను డైమండ్ ఫంక్షన్ చూసాను. ఒక 1,000 మంది ముందు గ్రాండ్ సెలబ్రేట్ చేస్తారు అంటే నేను ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తే ఖచ్చితంగా సేఫ్ షాప్ బిజినెస్ చేయాలనుకున్నాను. ఇదే ఫుల్ టైం చేసిన గురూజీ. నరేష్ గురూజీ మీ డైమండ్ ఫంక్షన్ చూసాను. ఇదే ఫుల్ కమిట్మెంట్ తీసుకున్న గురూజీ. నెక్స్ట్ లీడర్స్ మనకు సోమశేఖర్ గురించి చేతుల మీదుగా కూడా నేను ఒక బెస్ట్ లీడర్ గా ఒక అవార్డు తీసుకున్న గురూజీ. వెల్కమ్. నెక్స్ట్ లీడర్స్ ఈ రోజు వచ్చిన అమౌంట్ తోటి నేను ఒక స్మార్ట్ వాచ్ తీసుకున్న. ఇందులోకి వెళ్ళి మన చారి గురించి చేతుల మీదుగా. నెక్స్ట్ ఇది వచ్చేసింది ఒక 70,000 పెట్టి ఐఫోన్ తీసుకున్నాను. అసలు నేను ఐఫోన్ కూడా వాడతా అనుకోలేదు. చిన్న చిన్న మొబైల్ వాడేది. ఒక 10,000 అలాంటిది చిన్న చిన్న మొబైల్ వాడేది. ఈ రోజు ఐఫోన్ దాకా వచ్చుకొచ్చిన నిజంగా సేఫ్ ఒకసారి బిగ్ క్లాప్స్ అండి. నెక్స్ట్ ఈ రోజు బిగ్ క్లబ్ మనకు వండర్లా ట్రిప్స్ కూడా. ఈ రోజు వండర్లా ట్రిప్ కూడా చాలా లోకల్ ట్రిప్ కూడా తిరిగాను గురించి. ఇందులో వండర్లా ట్రిప్ కూడా చాలా ఎంజాయ్ చేసాం లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఫ్లైట్ జర్నీ. అసలు నేను ఫ్లైట్ ఎక్కుతాను కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే ఓన్లీ నేను చేసే వర్క్ ఏంటంటే ఓన్లీ ముల్కనూర్ అండ్ బిందరపల్లి అదే మాత్రమే తిరిగేది. అలాంటిది ఈ రోజు నేను బ్యాంకాక్ కూడా విన్ అయిపోయిన. బ్యాంకాక్ కూడా వెళ్ళొచ్చిన. అసలు ఫ్లైట్ మనం వెళ్తా అంటే పైకి వెళ్తే మనం చూసేది. అలాంటిది నేను ఈ రోజు ఫ్లైట్ జర్నీ చేసిన అంటే నిజంగా ఒకసారి మన కంపెనీకి ఒకసారి బిగ్ క్లాప్స్ అండి. ఫ్లైట్ జర్నీ కూడా చేసాను. బ్యాంకాక్ పోయి వచ్చాను ఈ రోజు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇలా సో మనకు కృష్ణమా గురించి తెలంగాణ ఫస్ట్ డైమండ్ లీడర్ మన కృష్ణమా గురించి తోటి ఒక సెల్ఫీ దిగడం జరిగింది.
నెక్స్ట్ గురించి ఇందులో ఫ్లైట్ జర్నీ అంటారు, ఫ్లైట్ జర్నీ చేసినాను ఇందులోకి వెళ్ళి. నెక్స్ట్ నా నర్సింగ్ వాళ్ళ గురించి తోటి కూడా ఒక మంచి సెల్ఫీ దిగాను. నెక్స్ట్ గురించి టైగర్స్, బ్యాంకాక్ లో టైగర్ అనేది ఒక అది మెమొరీ అన్నట్టు. టైగర్ అనేది చాలా ఎక్సలెంట్. అది ఈ రోజు నేను ఈ ఊళ్ళే పిల్లి కూడా మనం పాల్గొయలేం. అలాంటిది నేను అక్కడ రియల్ గా టైగర్ దాని దగ్గర ఒక టైగర్ దగ్గర నేను పాలు తాగడం జరిగింది. నెక్స్ట్ టైగర్ ముందు ఫోటో దిగడం జరిగింది. ఆ రియల్ ఒక టైగర్ అనేది అది మర్చిపోలేను అనేది. ఇది చాలా మంది ఆ భయపడతా అంటారు. నాదొక టైగర్ తో ముందు ఫోటో దిగడం జరిగింది. అదొక ఆ, మర్చిపోలేదు అన్నట్టు. పటాయా, పటాయా గురించి పటాయా కూడా చాలా ఎంజాయ్ చేసినాం అక్కడ బ్యాంకాక్ లో. చాలా మంది నాతో పాటు ఒక 12 మెంబర్స్ వచ్చేసిళ్ళు. చాలా అందరం ఫుల్ ఎంజాయ్ చేసినాం అక్కడ. నెక్స్ట్ గురించి ఇందులో గ్రేట్ మెటర్ అనుకోవచ్చు. నాకు అసలు ఫస్ట్ టైం నాకు సేఫ్ షాప్ బిజినెస్ ప్రతి ఒక్కటి నేర్పించడం వల్ల ఏంటంటే నాకు స్నేహ చారి గురించి తోటి నాకు ఈ రోజు ఈ లెవెల్కి వచ్చాను. ప్రతి ఒక్కటి ఆయన ఒక గైడెన్స్ కావచ్చు, ఏదైనా ప్రతి ఒక్కటి అప్డేట్ మాట విని ఈ రోజు నేను ఈ పర్ లెవెల్ దాకా వచ్చిన అన్నట్టు. నేనే ఒకసారి మా బిగ్ క్లబ్స్ అంటే ఒకసారి మాకు చార్జ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, మనం కూడా కావచ్చు, ఇలాంటివి కూడా చాలా ఎంజాయ్ చేసినాం ఇందులో. అసలు లైఫ్ లో ఎప్పుడు అలాంటి ఎంజాయ్ ఎప్పుడు చేయలేదు నిజం. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్యాంకాక్ లో ఆ, ఇది కూడా ఒక బ్యాంకాక్ లో మన ఎలిఫెంట్స్ వాటి మీద ఉయ్యాల కూడా జరిగింది. నెక్స్ట్ మన గ్రేట్ మెటర్ అనుకోవచ్చు, రైతుమారి గురించి, అభిషేక్ గురించి. ఈ రోజు నేను ఆ రోజు వాళ్ళతో ఫోటో దిగడం జరిగింది. నెక్స్ట్ వండర్లా బ్లూ థండర్ కూడా ఈ రోజు మా టీమ్ లీడర్స్ కూడా ఒక 12 మెంబర్స్ 50 మెంబర్స్ దాకా ఫుల్ రోజు విన్ అయ్యారుతో వాళ్ళతో పాటు ఫుల్ ఎంజాయ్ చేసినాం ఆ రోజు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్రికెట్ కూడా ఇలా చిన్నప్పుడు ఆడేది. అసలు క్రికెట్ అప్పుడు ఆ ఫ్రెండ్స్ అందరం కలిసి డబ్బులు వేసుకొని బ్యాట్ కొనడం, లేదంటే ఒక బాల్ కొనడం చాలా ఎంజాయ్ చేసే చిన్నప్పుడు పట్టి మా తర్వాత సేఫ్ షాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక బ్యాట్ పట్టిన క్రికెట్ కూడా ఆడినాం. ఈ రోజు మంచి చాలా ఎంజాయ్ అనిపించింది గురించి ఆ రోజు. నెక్స్ట్ మా టీమ్ లీడర్ ఒక గ్రూప్ మీటింగ్ మహేంద్ర చార్ సార్ ఆ రోజు మాకు టైం ఇచ్చాడు. సో టైం వల్ల మాకు గ్రూప్ మీటింగ్ కూడా జరిగింది. నెక్స్ట్ ఇట్లా మా టీమ్ లీడర్ కూడా చాలా గ్రూప్ మీటింగ్స్ ఇట్లా చేయడం జరిగింది. చేయడం జరిగి నెక్స్ట్ మా గ్రేట్ మెటర్ అనుకోవచ్చు, నరేష్ మా గురించి కూడా ఈ రోజు మాకు టైం ఇచ్చాడు. అందులో మా గ్రూప్ మీటింగ్స్ మాకు కాంటెస్ట్ ఈ రోజు మనకు కాంటెస్ట్ వచ్చేసింది కదా. కాంటెస్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మాకు ఈ రోజు టైం ఇచ్చిన చారి గురించి కూడా ఒకసారి బిగ్ క్లాప్స్ అండి. కాంటెస్ట్ ప్లానింగ్ కావచ్చు, ర్యాంకింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రోజు గ్రూప్ మీటింగ్ కూడా మాకు అవకాశం ఇచ్చిండు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇట్లా ప్లాన్ అనేది గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏం ప్లాన్ అనేది ఏం రాకపోయేది. అలాంటిది ఈ రోజు నాకు చారి సార్ ఈ రోజు నాకు ప్రతి ఒక్కటి అంటే ప్లాన్ కాంచాలి ప్రతి ఒక్కటి నాకు ఇందులో నేర్పడం వల్ల ఏంటంటే నేను ఇప్పుడు ఓన్ గా వెళ్ళి ప్లాన్ చేసి ఐడి తీసుకున్న టైం దారికి వచ్చేసిన గురించి ఈ రోజు నేను ప్రతి ఒక్కటి చారి సార్ లేకపోతే మాత్రం ఈ రోజు ఈ లెవెల్లో నేను ఉండకపోతున్న గురించి. నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రతి ఒక్కటి అప్లైన్ ఏది చెప్తే నేను అదే ప్రతి ఒక్కటి చేసుకుంటూ వచ్చేసాను. ఈ రోజు సేఫ్ షాప్ లో నేను ఈ రోజు సక్సెస్ అయిపోతున్నాను గురించి. నెక్స్ట్ వచ్చేసి లంచ్ టైం ఈ రోజు నేను కూడా చాలా ఈ రోజు మన గ్రేట్ మెంటర్ అనుకోవచ్చు, మా అప్లైన్ తోటి కూడా లంచ్ చేయడం జరిగింది. అట్లా లంచ్ చేయడం వలన ఈ రోజు మా టీం నుంచి ఒక 2 మెంబర్స్ కాంటెస్ట్ విన్ అయిపోయారు. అట్లా వర్క్ చేసుకుంటూ వచ్చేసినాం. తర్వాత నెక్స్ట్ ఒకసారి వీక్లీ 10,000 పైన తీసుకుంటున్నా ఈ రోజు. ఒకప్పుడు నేను 3,500 తీసుకునే, ఈ రోజు నేను వీక్లీ 2 lakhs తీసుకుంటున్నాను. అంటే మంత్లో తీసుకునేది అది ఈ రోజు వీక్ లో తీసుకుంటున్నాను. నిజంగా ఒకసారి కంపెనీకి బిగ్ క్లాప్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు బిఫోర్ సేఫ్ షాప్ ఒక వేరే వర్క్ బైకడ వరకు లేకుంటే నెక్స్ట్ సోషల్ బ్యాంక్ లో వర్క్ చేసుకుంటూ వచ్చేసి ఆ టైంలో అలా ఉండేది. ఈ రోజు సేఫ్ షాప్ వచ్చిన తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ లాగా తయారైపోయిన గురించి. థ్యాంక్ యూ సో మచ్ గురించి. నిజంగా మీ అండర్ లో ఉన్నందుకు నిజంగా అదృష్టం అనుకోవచ్చు గురించి. థ్యాంక్ యూ సో మచ్ గురించి. థ్యాంక్ యూ లీడర్స్. తప్పుగా మాట్లాడితే క్షమించండి గురించి. థ్యాంక్ యూ సో మచ్ గురించి. చలో గ్రేట్. సార్ కోసం బిగ్ క్లాప్స్ ఇవ్వండి ఒకసారి, వేణుగోపాల్ సార్ కోసం. గ్రేట్, ప్రౌడ్ ఆఫ్ యూ సార్, ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ గురించి. ఇక
ఫెంటాస్టిక్ అర్థం చేపించారు.